మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఈ ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత, అంటే ఈ కారణము చేత, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకొని ఎడల ఆమె వ్యభిచరించున్నది అగునని వారితో చెప్పాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో వివాహము గురించి ఇచ్చినటువంటి విషయం మనం గ్రహించవచ్చు. ఇక్కడ పరిసయ్యులు ప్రభువుని మళ్ళీ పరీక్షించటానికి లేక దురుద్దేశముతో అడిగినది అని కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ప్రభు వారికి ఆయన జ్ఞానవంతుడు కనుక, ఆయనే వాక్యాన్ని సృష్టించిన వాడు కనుక ఆయన వాక్యానుసారంగా వారికి బోధించాడు. అలాగనే వారు అడిగినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని వారికి అందించాడు. మొదటి వచనం చూద్దాం, చూడండి. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చింది. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యూదయ ప్రాంతంలోని యెరూషలేము యోర్దాను అద్దరికి పోయాడు. యూదయ ప్రాంతంలోని యోర్దాను అద్దరికి పోయాడు. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరు. ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, జన సమూహములు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చారు. అంతకుముందు ఎప్పుడు వస్తున్నారు, మళ్ళీ తిరిగి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. వాడుక చొప్పున ప్రభువుకి ఒక వాడుక ఉంది. ఎప్పుడు వాక్యాన్ని బోధించేటువంటి వాడుక, బోధకుడు ఆయన. సారికి బోధించేటువంటి వాడుక కలిగినటువంటి వాడు. ఎక్కువసార్లు ఎందుకు బోధిస్తారు? ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, ఇంకా అర్థం కాకపోతే పలుమార్లు దానిని వ్యక్తీకరించటానికి, దాని వలన మీ శ్రేయస్సు దానిలో దాగి ఉన్నదని తెలియజేయటానికి, లేదా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే దాన్ని పలుమార్లు దానిని ఉచ్చరించటం కానీ బోధించటం జరుగుతుంది. ఇక్కడ ప్రభువు తన వాడుక చొప్పున, ప్రభువుకు వాడుక ఏమున్నది? దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎల్లప్పుడూ బోధించేటువంటి వాడుక ఉన్నది. ఎందుకనంటే వాక్యము లేనటువంటి ప్రజలకు వాక్యము అందించాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడు. అందు నిమిత్తమే తండ్రి చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చాడు. ఇంకొకటి చూద్దాం. చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఎన్నిసార్లు మనం వింటున్నాం? మరలా ప్రభు మనకు బోధిస్తున్నాడు. నేను మాట్లాడుతున్నానంటే నేను కాదు మాట్లాడుతుంది, ప్రభు యొక్క వాక్యము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మాట్లాడుతుంది నేనని నువ్వు అనుకున్నట్లయితే అది అబద్ధం. నా ద్వారా ఆయన మాటలు అవి, నా మాటలు కాదు ఇవి. ఈయన మరలా మాట్లాడుతున్నావంటే ఒకసారి చెప్పగానే దాన్ని సరి చేసుకుంటున్నావా, లేదా మరొకసారి దాన్ని విని పక్కకి వెళ్ళిపోతున్నావా? అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని
తిరిగి వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ వెళ్ళిపోతున్నామా? ఆయన ఏం చేస్తున్నాడు? వాడుక చొప్పున మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఎన్నిసార్లు బోధించినా మనం విననటువంటి పరిస్థితిలో ఉంటే, అయినా బోధ వినపడుతుంది. దేవుని దాసులు వాక్యాన్ని బోధిస్తున్నారు. సంఘములో వాక్యం వినపడుతుంది. సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ వాక్యం వినపడుతుంది. అయినా మరలా మరలా వింటున్నాం కానీ వినబడినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని సరిచేసుకొని ఆ విధంగా వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి మనం ఎదుగుతున్నామా లేదా? ప్రశ్న అది. వాక్యం అయితే దేవుడు ఎన్ని మార్లైనా చెబుతాడు, నీకు ఊపిరినంత వరకు భూమి మీద. తదుపరి నీకు చెప్పటానికి వీలుండదు. ఒకవేళ నువ్వు వినకపోతే దాని యొక్క అంతము మరణము, దాని యొక్క గమ్యము నరకము. రెండవది చూద్దాం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన్ని అడిగిరి. ఇక్కడ యూదులలో పరిసయ్యులు అనేటువంటి ఒక తెగ ఉన్నది. వీరేంటంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివి దానిని ప్రజలకు బోధించేటువంటి వారు. సంఘములో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వీరికి ఒక మంచి స్థానం ఉంటుంది, గౌరవంగా ఉంటారు. పునరుద్ధానం ఉంది అని నమ్మేటువంటి వారు ఈ పరిసయ్యులు. వీళ్ళు అక్షరమునకు విలువిచ్చేవాళ్ళు కానీ క్రియారూపంగా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చారు పరీక్షించడానికి. పరీక్షిస్తుంది ఎవరిని? ఆ పరిసయ్యులని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని? పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించుటకై. శోధన. ఎవరు శోధిస్తున్నారు? సొంత తెగవారు, ఆయన వారే, ఇశ్రాయేలీలే ఆయన్ను శోధిస్తున్నారు. నేటి క్రైస్తవ్యంలో నువ్వు సరైన మార్గంలో సక్రమంగా వెళ్తూ ఉంటే నీ తోటి విశ్వాసులు నిన్ను శోధిస్తారు, గుర్తుపెట్టుకుందాం. రెండవది, నీ సంఘ సేవకుడు నిన్ను శోధిస్తాడు. ఎందుకంటే తన మార్గంలో నువ్వు లేవని, తన మార్గం అపవాది మార్గం అయ్యింది ఇతనికి తెలిసిందని నిన్ను శోధించడానికి ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. దేవుని మార్గములో నడిచేటువంటి ప్రతి విశ్వాసికి శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, అపహాస్యం ఉంటుంది, కష్టములు ఉంటాయి. సిలువ మోసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. అది బయట నుంచైనా కానీ లోపల నుంచైనా కానీ అసూయ పరులు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారు, గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ పరిసయ్యులు ఆయన శోధించడానికి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన్ని అడిగిరి. అయ్యా, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మాకు ప్రవక్త అయినటువంటి మోషే ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం ఉంది కదా, దాంట్లో భాగంగా ఆయన చెప్పినటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. మరి అది వాళ్ళు మనసులో హృదయంలో పెట్టుకొని ఆయన అడిగారు. ఏమని? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, భర్త భార్యను వదిలివేయుట న్యాయమా అని అడిగారు. అందుకైన మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. ప్రభు పలుమార్లు అనేక మార్లు వాళ్ళని సంధించినప్పుడు మీకు ఏమి తెలిసి ఉన్నది అని అడగటానికి కూడా ప్రయత్నించినట్టుగా మనం చూడవచ్చు. మీకు మోషే ఏం చెప్పాడు? అసలు మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ ఏంటని తెలుసుకుని దాన్ని క్లియరెన్స్లో చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంటే సరైన పద్ధతిలో సక్రమంగా నీకు అంతకుముందు తెలిసినది ఏంది, నేను చెప్పేది ఏంది, దాన్ని సరి చేసుకో. కేవలం నేనే చెప్పటం కాకుండా నీ హృదయంలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఆ తలంపుకు ఆయన సరైనటువంటి ధీటైనటువంటి జవాబు ఇచ్చాడు. ఆ జవాబు కొన్నిసార్లు కఠినంగా ఇవ్వటం జరిగింది, కొన్నిసార్లు ప్రేమగా ఇవ్వటం జరిగింది, కొన్నిసార్లు ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని ఇవ్వటం జరిగింది. ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఏమని? మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, అయ్యా మాకు మోషే ఏం చెప్పాడంటే, పరిత్యాగ పత్రము అంటే విడాకుల పత్రము ఇచ్చి ఏం చేయాలి? రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పాను అన్నాడు. అంటే అప్పుడు ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 1వ వచనంలో మోషే నిజంగానే అక్కడ చెప్పాడు. దాని కింద ఉన్న విషయాలు చూస్తే
యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను. గుర్తుపెట్టుకుంది. మోషే ఎందుకు ఇచ్చాడంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి మీకు ఆ యొక్క ఆజ్ఞని ఇచ్చాడు, కానీ నిజముగా ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా అని కింద చెప్తున్నాడు చూడండి. ఏమని? సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఆది కాండము 1:27 ఉన్నటువంటి విషయాన్ని ఆయన కోట్ చేస్తున్నాడు. వారి లేఖనములను వారికి గుర్తు చేస్తున్నారు. పరిసయ్యులు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును బాగా పఠించి ప్రజలకు బోధించేటువంటి వారు. వారికి గుర్తు చేస్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని ఎక్కడ మర్చిపోయారని చేస్తూ, ఈ హేతువు చేత అంటే ఈ కారణము చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి అంటే 2:24 విషయాన్ని కూడా చెప్తున్నాడు, కోట్ చేశాడు ఇక్కడ. ఏమని? వారు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యతో హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. తల్లిదండ్రులను విడిచిపెట్టి అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులను వదిలివేసి అని అనుకుంటారు. తప్పు. తల్లిదండ్రులతో కాకుండా తన భార్యతో సహవాసము చేస్తాడు అని అర్థం. తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు. తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. వారు భూమి మీద ఉన్నంత వరకు ప్రతి క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏంటంటే వారిని చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఇది సత్యము. రెండవది నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే, విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండుక ఏక శరీరముగా నుందురు. గుర్తుపెట్టుకుందాం. ఈ వివాహం అనేటువంటిది చాలా పవిత్రమైనది, మనకు అందరికీ తెలుసు. ఈ వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్ర బంధము, గుర్తుపెట్టుకోవాలి. రెండోది, దేవుని చిత్తము మనుష్యుల సౌలభ్యం కోసం ఉన్నది కాదు, కానీ దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయటానికి వీలు లేదు. ఇది ఏంది? దేవుడి చిత్తము మనుషుల సౌలభ్యం కోసం కాదు, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సంబంధము అని మనం గుర్తు చేసుకోవాలి. కఠిన హృదయము ఈ యొక్క బంధాన్ని, పవిత్ర బంధాన్ని నాశనం చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కఠిన హృదయము ఈ బంధాన్ని నాశనం చేస్తుంది. ఇంకొకటి, వివాహం గురించి చెప్పాలంటే ఇది గంభీరమైనటువంటి ఒడంబడిక. వివాహం అనేది దేవుని సన్నిధానంలో జరుగుతున్నది ఒడంబడిక. వివాహం అనగానే ఒక స్టేజీ, బంధువులు, రక్త సంబంధికులు, ఇంకా తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు అందరూ వచ్చి కూర్చుంటారు. వాళ్ళ మధ్య జరిగేటువంటి ఒడంబడిక కాదు. అదే మాత్రమే కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధానములో జరిగేటువంటి ఒక గంభీరమైనటువంటి ఒడంబడిక. అంతేకాకుండా వివాహం అనేది జీవిత కాలం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నిబంధన. విడిపోవటానికి వీలు లేదు ఎంత మాత్రం. నెక్స్ట్, ఇది సామాజిక ఒప్పందం కాదు. ముందు జనం ఉన్నారు, వాళ్ళందరి మీద మీద మేమిద్దరము భార్యాభర్తలను ఒప్పుకోవటం కాదు. దేవుని సన్నిధానములో దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వివాహం అది. దేవుడు పురుషుడికి స్త్రీని బహుమతిగా ఇచ్చాడు, సహకారిగా ఇచ్చాడు. ఇది వాస్తవము. ఎక్కడ అది జరిగే పని. ఆదాముకి అవ్వమ్మని ఇచ్చాడు. ఇక్కడ వివాహం జరుగుతుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరివైనా సరే, నీవు వివాహం చేసుకున్నావంటే భార్య ఏమనుకోవాలంటే, నా భర్తని ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. చాలా మంది అనుకుంటారు నేను వీళ్ళని కాక ఇంకొకరిని చేసుకోవచ్చని. వాళ్ళు పెట్టేటువంటి కష్టాలను బట్టి కానీ, వాళ్ళకున్నటువంటి దుర్మార్గమైనటువంటి హృదయ కాఠిన్యమును బట్టి కానీ చాలా మంది అనుకుంటారు ఇతన్ని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే బాగుండు, అనవసరంగా చేసుకున్నా. ఇది తప్పు. దేవుడు ఏం చేశాడంటే వారిద్దరిని ఏకం చేశాడు. ఆదాముకి అవ్వమ్మను ఎలాగని ఇచ్చాడో పురుషుడికి స్త్రీని ఇచ్చాడు, ఆ స్త్రీకి పురుషుణ్ణి ఇచ్చాడు. వారిద్దరూ ఎలాగుంటారంట? ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఇది దేవుని సన్నిధానములో పవిత్రమైనటువంటి ఒడంబడిక, పవిత్రమైనటువంటి బంధం. గుర్తుపెట్టుకుందాం. భార్య నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందంటే భర్త దానిని వదులుకోవటానికి ఇష్టం లేదు, ఇష్టపడటానికి వీలు లేదు.
ఎందుకంటే భార్యని నువ్వు చూజ్ చేసుకోలేదు, దేవుడిచ్చాడు. గుర్తుపెట్టుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా కడ వరకు నువ్వు ఉండవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఒడంబడిక చేసుకున్నావు. సామాజిక ఒడంబడిక కాదు, దేవుడిచ్చినటువంటి భార్య. అలాగనే భార్య కూడా ఏమనుకోవాలి కంటే, భర్తని కూడా నాకు దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ లోకములో వారి యొక్క హృదయ కాఠిన్యాలను బట్టి భర్త కానీ భార్య కానీ వారి ప్రవర్తన సరిగా లేకపోతే, మాటల్లో కానీ ఆలోచనలో కానీ క్రియల్లో కానీ ఉన్నట్లయితే దానిని సరిచేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడిని అడుగుతూ వెళ్ళవలసినదే గాని దానిని విడనాడవలసినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు. నరుడు వేరు చేయటానికి వీలు లేదు. ఏం చెప్తున్నా అంటే, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు బడటానికి వీలు లేదు అని చెప్తున్నాడు. దేవుడు ఏదైతే చేశాడో దానిని వేరు చేయటానికి నీకు అర్హత లేదు, అసలు చేయటానికి వీలు లేదు, కుదరదు. దేవునికి ఎదురు వెళ్తున్నావు, నువ్వు దేవుని మార్గానికి ఎదురు నిలబడుతున్నావు. గుర్తుపెట్టుకుందాం. అయితే నా భార్య ఇలా ఉందండి, మరి ఏం చేయాలి? నా భర్త ఇలా ఉన్నాడని ఏం చేయాలి? సహించటమే. ఎందుకంటే దేవుడే ఇచ్చాడుగా నీకు, ఎందు నిమిత్తం ఇచ్చాడు. అయితే తండ్రి స్థానములో దేవుడు ఉన్నాడు కాబట్టి, తండ్రి నిజమైనటువంటి తండ్రి నీకు ఆయన ఉన్నాడు కాబట్టి, ఏదొచ్చినా నువ్వు ఎవరిని అడగాలి? తండ్రిని మాత్రమే అడగవలసినటువంటి పరిస్థితే కానీ నీవు విడనాడటానికి వీలు లేదు. మనం బాగా గుర్తుపెట్టుకుందాం. ఎటువంటి పరిస్థితిలో కూడా మనము విడిపోవటానికి వీలు లేదు. చాలా మంది నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు వాక్యము ఇంత తేటగా స్థిరపరిచినటువంటి వాక్య భాగం ఉన్నప్పుడు దీనిని ఎందుకని మీరుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు. ఇంకా కోర్టుకు వెళ్ళటం, ఇంకా హృదయ కాఠిన్యమును బట్టి, అక్కడ ఒకవేళ వ్యభిచార క్రియను బట్టి మీరు వదిలివేయొచ్చని ఎవరు చెప్పారంటే మోషే చెప్పాడు. అయితే అది కూడా ఆయన హృదయాంతరంగంలో వచ్చినటువంటిది కాదు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులు మరలా అడిగారు, వాళ్ళకి అర్థం కాలేదు. అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, 10వ వచనంలో, ఇంటికి వచ్చే శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచరించువాడు. తన భార్యను వదిలివేసి తన స్వకీయ ఆశల కోసం ఏడబడి ఇంకొక స్త్రీని తీసుకుంటే ఏమైపోయింది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన భార్యను విడనాడి ఇంకొక స్త్రీని వివాహం ఆడితే అతను వ్యభిచరించాడు. తన స్త్రీకి బదులుగా ఇంకొక స్త్రీని తెచ్చుకున్నాడు. ఇది ఎంత మాత్రము సరైనది కాదు. ఇది వాక్య సత్యము, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టుబాటు, దేవుని యొక్క శాసనం. ఇది దీన్ని ఎదిరించటానికి కానీ తిరస్కరించడానికి కానీ ఏ మానవుడికి వీలు లేదు. ప్రాముఖ్యంగా క్రైస్తవుడు ఇలా చేయటానికి ఎంత మాత్రం కుదరదు, మరణించినప్పటికి కూడా. అంటే వాక్యం ఉంది, మరణించిన తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు ఉన్నాయి, అది ధర్మశాస్త్రం. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని స్వీకరించి కడ వరకు నువ్వు అతనితో ఉండవలసినటువంటి బద్ధురాలువై ఉన్నావు, అతడు బద్ధుడై ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు? మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించదగునని వారితో చెప్పాను. ఒకవేళ స్త్రీ తన భర్తను వదిలివేసి ఇంకొకరిని చేసుకుంటే ఏమవుతుంది? వ్యభిచారంలోనికి వెళ్తుంది. దేవుడిచ్చినటువంటి భర్తను విడనాడటం. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నేటి క్రైస్తవంలో, బయట వాళ్ళని తీసేయండి, నేటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇటువంటి? దీనిని ఏమని అందాం? దేవుడే చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? వ్యభిచారము అని చెప్తుంది. ఎంత భయంకరమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు దేవుడు. తను ఎంత బాధపడి ఉపయోగించుంటాడు ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు, ప్రభువుని వెంబడించేటువంటి వారు ఎవరు కూడా తన భార్యను వదిలి ఉండటానికి వీలు లేదు. ఒక్క క్షణమైనా, అంటే ఒక క్షణమంటే ఒకరే కలిసి ఉండాలని కాదు, కానీ అక్కడ తన భార్యకు మారుగా ఇంకొకరితో ఉండటము, ఆలోచనలో కూడా ఉండటానికి వీలు లేదు. అది దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధం. దేవునికి వీపు చూపించటం. మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఆదికాండం 3వ అధ్యాయానికి. అక్కడ జరిగినటువంటి విషయాలు
5-6 వచనాలు 15వ వచనంలో జరిగినటువంటి ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ పండు తినొద్దా అని చెప్పాడు. అవ్వమ్మ దాన్ని పట్టుకుంది. అదే అదే నీవు ఎటువంటి పరిస్థితులు. ఇంకొకటి ఏం చెప్పారంటే ఏక శరీరముగా నుందురు. చాలా మంది తన భర్త విషయంలో లేకపోతే భర్తలు భార్య విషయంలో నాకు పని చేసేటువంటిదిగా ఉంటుంది అని అనుకుంటారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సహకారం ఏంటంటే ఈ విషయంలో భార్యను నీకు సహకారిగా ఇచ్చాడు. తర్వాత తనను ప్రేమించమన్నాడు. సహకారి అంటే నాకు పనిగత్తె పనిరాలుగా అని మాత్రం ఎటువంటి పరిస్థితిలో కాదు. సహకారి అంటే నీతోటి ఉన్నటువంటిది, నీకు ప్రతి విషయములో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి స్త్రీ. గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో నా కింద ఉన్నటువంటిది నాకు పనికి సహకరించేది పని లాంటిది, లేకపోతే తక్కువ చేసేటువంటి భావన. నీ శరీరాన్ని నీవే విధంగా ప్రేమించుకుంటావు అలాగనే ప్రేమించమనుంది. అంటే వారు ఇద్దరు ఒకటి అని నువ్వు అనగానే నీలో సగం ఎవరున్నారంటే నీ భార్య ఉన్నది. భార్యను నువ్వు అడిగినప్పుడు నువ్వు ఎవరు అనగానే నాలో నా భర్త కలిగి ఉన్నాను అని చెప్పాలి. వీరిద్దరిని వేరు చేయటానికి వీలు లేదు అన్నాడు. ఏక శరీరమై ఉండాలి అన్నాడు. దీనిని వేరు చేయటానికి మనుష్యులకి అధికారం దేవుడు ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవం ఎలా ఉన్నది? క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు? నీవు నీ భర్తను విడనాడి ఉన్నావా? నీ భార్యను విడనాడి ఉన్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పినటువంటి దాన్ని నువ్వు శిరసావహిస్తున్నావా లేదా? దేవుడు ఏ విధమైనటువంటి పరిస్థితిలో నీ భర్తను ఇచ్చినప్పటికి కూడా గుర్తుపెట్టుకుందాం, అది స్వీకరించి అది భాగ్యముగా ఎంచవలసినది మాత్రమే. అంతేగాని దానిని ఎక్కిరించడానికి వీల్లేదు. నీకు అవసరమైతే నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడగాలి. తండ్రి, నీవు నాకు బహుమానంగా ఇచ్చినటువంటి నా భర్త లేదా నా భార్య ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనేమి చేయాలి? ఎందుకంటే ఇచ్చినవాడు ఆయనేగా, సర్వమును సృష్టించిన సృష్టికర్త ఆయనే కదా. నువ్వు ఆయన అడగ ఇంకెవరిని అడుగుతావు? గుర్తుపెట్టుకుందాం. ఇంకనైనా ఎవరైనా మీ భార్యలను లేదా మీ భర్తలను తక్కువ చేసి చూసినట్లయితే వీలు లేదు. దేవుడు యొక్క వాక్యము బహుతేటగా నీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఏమనంటే సరిచేసుకో, నీ భార్య నీలో సగము, సరిచేసుకో, నీ భర్త నీలో సగము. ఒకవేళ తనలో ఎటువంటి కఠినమైనటువంటి స్వభావము కానీ ఏది ఉన్నప్పటికీ దానికోసం నువ్వు దేవుని చెంతకు వెళ్ళవలసిన దానవే కానీ, వెళ్ళవలసిన వాడవే కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో విడనాడటానికి వీలు లేనటువంటి పరిస్థితి. అది చెప్పటానికి వీలు లేదు. సరిచేసుకుందాం. మరొకసారి ఈ యొక్క మాటలను గుర్తు చేసుకుందాం. దేవుని సన్నిధానములో వివాహం అనేది గంభీరమైనటువంటి ఒడంబడిక, గుర్తుపెట్టుకుందాం. అంతే. తర్వాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి బంధం. అలాగనే తర్వాత ఇంకోటంటే ఇది సామాజిక ఒప్పందం కాదు. దేవుని సన్నిధానములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ బంధం. ఆయన ముందర నీ భార్యను ఒప్పుకుంటున్నావు, నీ భర్తను నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇంకొకటి ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయబడుట వీలు లేదు. గుర్తుపెట్టుకున్నాం. వేరు చేయుట వీలు లేదు. ఇది ఆజ్ఞ, గుర్తుపెట్టుకుందాం. దీనికి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరు కూడా వారు పాపము చేసినట్లే, దేవునికి వీపు చూపించినట్లే. అవ్వమ్మ చేసినటువంటి పని సారిసారికి చేసినట్లు జ్ఞాపకము చేసుకున్నాం, సరి చేసుకున్నాం. నీ భార్యను నీవు దూరంగా ఉంచకు. నీలో సగభాగమని స్వీకరించడానికి ఇష్టపడదాం. ఆమె వైపుకు చూడాలి. ఇకనైనా భార్యలు ఎవరైనా భర్తలను వారి యొక్క స్థితి పరిస్థితులను బట్టి వదిలివేస్తే దగ్గరవ్వాలి, వారిని చేర్చుకోవాలి, వారితో సహవాసము చేయాలి, వారితో జీవించాలి. ఎంతవరకు? కడ వరకు. దేవుడు నిన్ను పిలిచినంత వరకు ఆయనతోనే ఉండాలి, ఆమెతో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నీవు వదిలిపెట్టడానికి వీలు లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దీన్ని వేరుపరచడానికి వీలు లేదు. ఇది జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవ, మా తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయన.
ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో నాయన మీరు మాకు దయచేసినటువంటి గంభీరమైనటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రము నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలను హెచ్చరిస్తుండగా మీ వాక్యానికి విధేయత చూపించి లోబడి మేము అలాగున ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయండి తండ్రి. మా తండ్రి, మా దేవా నాయన, ఈ విషయంలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన రక్షణకి మీ కుమారుని యొక్క నా తండ్రి త్యాగమును మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఆ బలియాగమును జ్ఞాపకము చేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది నా తండ్రి. స్తోత్రము నాయన. నాయన, భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేము జీవించగలుగుటకు సహాయం చేయండి. వాక్యానికి లోబడి మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రతి దినము నాయన మీ వాక్యానుసారముగా మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడవడికలో నడిపింపులో మేము నడవగలుగుటకు సహాయం చేయండి. దినదినము ఆత్మీయంగా ఎదగలుగుటకు వాక్యమును మేము నాయన మరి ధ్యానము చేయగలుగుటకు ప్రార్థన కలిగి ఉండగలుగుటకు సహాయం చేసి నడిపించండి. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నామని నాయన, మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజెల్ల కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సాయం చేయమని, తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానంలో కుటుంబంగా చేరుటకు కృప చూపించమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.